Sir, it is creating awareness, take action with consistency. అందరికీ నమస్కారం. గౌరవ సార్ అందరికీ నమస్కారం. అదేవిధంగా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ మంత్స్లో డయేరియల్ కేసెస్ కానీ అదేవిధంగా వెక్టర్ బార్న్ డిజీజెస్ ఏదైతే ఉంటాయో మలేరియా కానీ డెంగీ కానీ చికెన్ గునియా కానీ ఇలాంటి కేసులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి అన్ని డిజీజెస్ మాకు రెయిన్ఫాల్తో సంబంధం ఉంటుంది. సో ఈ టైంలో కరెక్ట్గా మనము ఈ 2-3 months యాక్షన్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ గ్రామం స్థాయిలో మనం ఫంక్షనరీస్ కరెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా కేసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వేరే జిల్లాలో మనం చూసాం, చాలా కేసెస్ కొన్ని జిల్లాల్లో వచ్చాయి. ఆ క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ వచ్చింది. దానిలో విబ్రియో కాలరా కూడా కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి వారం MLHPs ద్వారా ఈ బయాలజికల్ కంటమినెంట్ ఏదైతే ఉంటాయో దానికోసం టెస్ట్ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడైనా మాకు అలాంటి ఏమైనా కేసెస్ వస్తే సో వెంటనే పంచాయత్ సెక్రటరీకి అదేవిధంగా అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్కి RWS డిపార్ట్మెంట్కి ఆర్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి వెంటనే దానిని క్లీనింగ్, క్లోరినేషన్, బ్లీచింగ్ ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో మనం తీసుకోవాలో అవి ఖచ్చితంగా వెంటనే తీసుకోవాలి. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా దాదాపు వారం 10 రోజుల నుంచి ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా అమ్యూనిటీస్ సెక్రటరీస్, EORDs, MPDOs, మున్సిపల్ కమిషనర్స్ అందరూ ఈ శానిటేషన్ డ్రైవ్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా ఇప్పుడు జిల్లా లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ని శానిటేషన్ స్పెషల్ ఆఫీసర్స్గా ప్రతి మండలికి ప్రతి మున్సిపాలిటీకి కూడా పంపడం జరుగుతున్నది. ఎందుకంటే ఇవి అన్ని రోగాలు ఏదైతే ఉన్నాయో ఈ సీజనల్ డిజీజెస్ ఇవి అన్ని శానిటేషన్తో సంబంధం ఉంటుంది. ఒక గ్రామంలో శానిటేషన్ సరిగా ఉంటే ఖచ్చితంగా ఇవి అన్ని డిజీజెస్ తగ్గిపోతాయి. మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి నెల విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే కూడా చేయడం జరుగుతున్నది. ఇక్కడ చాలామంది ఆశాలు అదేవిధంగా ANMs కూడా ఉంటారు. కాబట్టి సో రాబోయే జూలై నెల సంబంధించిన VHSND ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు సీజనల్ డిజీజెస్ శానిటేషన్ని ఒక మెయిన్ ఎజెండాగా తీసుకొని అక్కడ ఆ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా మాకు ఏమైనా వర్క్స్ కూడా కావాలంటే అంటే డ్రైన్ అక్కడ ఉండకపోవచ్చు, వారు ఏమైనా స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ కోసం ఏమైనా సోక్ పిట్స్ కానీ అలాంటి అవసరం ఉండకపోవచ్చు. సో అలాంటి కేసెస్ ఖచ్చితంగా మనం వేరే డిపార్ట్మెంట్తో టైఅప్ చేసి దానికి శాంక్షన్ కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. సో ఖచ్చితంగా దానిని ఒక ఎజెండా ఐటమ్గా తీసుకొని ఈ జూలై నెలలో అదేవిధంగా ఆగస్ట్ మంత్లో దానిని మెయిన్ ఐటమ్గా తీసుకొని దాని మీద ఖచ్చితంగా గ్రామ స్థాయిలో డిస్కషన్ జరగాలి. ఇది కాకుండా మాకు ఇక్కడ DMHO గారు ఉన్నారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కానీ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఉన్నారు. సో ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఒకవేళ ఎక్కడైనా మాకు జిల్లాలో ఏమైనా కేసెస్ మా దృష్టికి వస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా కంటామినేషన్ ఉంటే వెంటనే ఆ వాటర్ని మనం ఆపేసి
ట్యాంకర్ ద్వారా కానీ ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా మనం ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి. అండ్ ఆ ఎఫెక్టెడ్ కేసెస్కి పూర్తిగా ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్లో షిఫ్టింగ్ చేసి అక్కడ పూర్తిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ డిఎంఎన్హెచ్ఓ అండ్ హర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. దానికోసం ఐఎమ్ విషింగ్ హర్ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఈ 2 monthsలో కూడా ఐ హోప్ దట్ దిస్ బికమ్స్ ఎ బిగ్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ. అరికడదాం, డెంగూ వ్యాధి నిరోధిద్దాం, సమాజాన్ని రక్షిద్దాం. డెంగూ వ్యాధి నిరోధిద్దాం. దోమ నియంత్రణ, దోమ పట్టరాదు, చేయి కలుపుదాం, అరికడదాం. ఈ దినం మన జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి మనందరినీ చైతన్యపరిచారు. అరికడదాం, దోమల వ్యాప్తిని అరికడదాం, దోమల నియంత్రణ